దేశవ్యాప్తంగా ఫ్యూయల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని, దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంధన కొరత లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. ఇంధన కొరత ప్రచారాన్ని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖండించింది. బంకుల నిర్వాహకులకు ఆయిల్ కంపెనీలు గతంలో ఇస్తున్న క్రెడిట్ సౌకర్యాన్ని తొలగించడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలంగాణ పెట్రోల్ డీలర్స్ సంఘం ప్రెసిడెంట్ మర్రి అమరేందర్ రెడ్డి అన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం డబ్బులు ఒకేసారి కడితేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయన్నారు. దీంతో చాలా మంది డీలర్స్ ఒకేసారి డబ్బు చెల్లించకపోవడంతో సరఫరా తగ్గిందన్నారు. ప్రస్తుతం కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు, రాష్ట్రంలోని పరిస్థితిపై వారికి వివరిస్తున్నట్లు తెలంగాణ పెట్రోల్ డీలర్స్ సంఘం ప్రెసిడెంట్ మర్రి అమరేందర్ రెడ్డి తెలిపారు. ఫ్యూయల్ సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని, ఫేక్ న్యూస్ కారణంగా పెట్రోల్ బంకుల వద్ద 2.5 రెట్లు అధికంగా అమ్మకాలు నమోదవుతున్నాయని అమరేందర్ రెడ్డి తెలిపారు. అనవసరంగా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడంతో కొన్ని బంకుల్లో తాత్కాలిక స్టాక్ తగ్గిందని చెప్పారు. క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పీఈఎస్ఓ నిబంధనలకు విరుద్ధమని, ఇళ్లలో ఇంధనం నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. ప్రజలు అవసరానికి సరిపడేంత మాత్రమే ఫ్యూయల్ కొనాలని సూచించారు. ఇంధన కొరత ప్రచారాన్ని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖండించింది. అవసరానికి మించి పెట్రోల్ తీసుకుంటున్నారని, ఫుల్ ట్యాంక్స్ చేయించుకుంటున్నారంటూ కూడా మాట్లాడింది. అయితే ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడుతోందని చెబుతోంది. అయితే అలాగే బంక్స్ దగ్గర కూడా క్యాన్లలో తీసుకెళ్లడం విరుద్ధమని కూడా చెబుతోంది. ఇక హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కూడా చెబుతోంది. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురి కావద్దని, ఇంట్లో నిల్వ చేసుకోకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంధన కొరత ప్రచారాన్ని ఖండించింది పెట్రోల్ అసోసియేషన్. తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. సరిపడా నిల్వలున్నాయని, పుకార్లను నమ్మొద్దంటూ కూడా ప్రకటించింది. తెలంగాణలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలున్నాయని తెలిపింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలున్నాయని, ఆందోళనకు గురి కావద్దని కూడా చెప్పింది. అవసరానికి మించి పెట్రోల్ నిల్వలు ఇంట్లలో చేసుకోవడం కూడా కరెక్ట్ కాదని, అలాగే బంకుల్లో క్యాన్లలో తరలించడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా అసోసియేషన్ ప్రకటించింది. ప్రస్తుతానికైతే ఎలాంటి కొరత లేదని కూడా, ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడం వలన తాత్కాలిక కొరత ఏర్పడింది అంటూ కూడా అసోసియేషన్ వ్యాఖ్యానించింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. నిన్నటి నుంచి ఎక్కడైతే బారులు తీరుతున్నారో వాహనదారులు, పెట్రోల్ కొరత వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తర్వాత ఆందోళనకు గురై పెట్రోల్ బంక్స్ దగ్గర బారులు తీరుతున్నారు. దీంతో ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడంతో తాత్కాలిక కొరత ఏర్పడిందని చెబుతున్నారు. కాకపోతే కంపెనీస్ దగ్గర కావాల్సినంత నిల్వలున్నాయంటూ కూడా అసోసియేషన్ ప్రకటించింది. అయితే అవసరానికి మించి కూడా ఫుల్ ట్యాంక్స్ చేయించుకోవడం, అలాగే క్యాన్స్ లో తీసుకెళ్లడం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడిందని చెబుతోంది. అయితే కంపెనీస్ దగ్గర కావాల్సినంత ఇంధన నిల్వలున్నాయంటూ కూడా అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ కంపెనీస్ దగ్గర హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలున్నాయని కూడా వెల్లడించింది. అయితే విరుద్ధంగా ఎవ్వరు కూడా క్యాన్స్లలో, బాటిల్స్లలో పెట్రోల్ తీసుకెళ్లకూడదు అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అయితే నిన్నటి నుంచి ఏదైతే పుకార్లు ఉన్నాయో దాంతో అందరూ కూడా ఆందోళనకు గురై క్యాన్స్లలో తీసుకెళ్లిన దృశ్యాలను కూడా మనం చూసాం. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి వినోద్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం.
అంటే నిన్నటి నుంచి కూడా ఒక రకమైన టెన్షన్ అందరిలో కనిపిస్తోంది. పెట్రోల్ బంక్స్ దగ్గర బార్లు తీరుతున్నారు. అయితే అసలు నిజానికి వాస్తవానికి ఏం జరుగుతోందండి? ఏం లేదంటే ఈ వారితోటి లోకల్ సోషల్ మీడియా తోటి చాలా మంది పబ్లిక్ అందరు ప్యానిక్ అవుతున్నారు. దానిలో సాటర్డే సండే హాలిడేస్ రావడం వల్ల డిపోస్ కి కొంచెం సప్లై లేకపోవడం వల్ల కొన్ని అవుట్లెట్స్ డ్రై అయినాయి. బట్ నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి అన్ని అవుట్లెట్స్ లో స్టాక్ ఉన్నది. ప్రతి పంప్ లో కూడా ఫుల్ ఫిట్ అంటే ఇప్పుడు ఎంత అవసరం అంత స్టాక్ ఉన్నది, కంటిన్యూ నడుస్తున్నాయి. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల కొన్ని ఏరియాలలో డ్రై అవుతున్నాయి. అంటే వినోద్ విశ్వనాథ్ గారు, బంక్స్ దగ్గర సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే స్టాక్ అంతా రావట్లేదు, మేము ఉన్నంత వరకు పోస్తున్నామని కూడా కొన్ని బంక్స్ లో సమాధానం ఇస్తున్నారు. అంటే దాదాపు వస్తున్నది స్టాక్. ఈ సేల్స్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్యానిక్ దానిలో ఈ ప్రాబ్లం వస్తున్నది. ఓకే, బేసికల్ గా దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా అండి? అదేం లేదు, ఇప్పుడు మా దగ్గర నిన్న 1000 లీటర్లు పంప్ లో సేల్ కావాలంటే నిన్న 4,000 లీటర్లు సేల్ అయింది. అలా ఒకటేసారి ప్యానిక్ వేయడం వల్ల ప్రాబ్లం అవుతున్నది. ఇప్పుడు కూడా మధ్యాహ్నం వరకు మళ్ళీ అన్ని అవుట్లెట్స్ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు అందరూ కూడా రెగ్యులర్ గా అంటే కూడా ఎక్కువగా ట్యాంక్స్ ఫుల్ చేసుకోవడం కానీ అలాగే క్యాన్సర్ తీసుకెళ్లడం కానీ చేస్తుండటం వల్ల ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందండి? అంటే రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుందా ఇది? అంటే ఇప్పుడు అందరు ఒక్కసారి కస్టమర్స్ అందరూ ఒకటిసారి అవుట్లెట్ రావడం వల్ల ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటారో వాళ్ళకు సదుపాయం లేకుండా పోతున్నది. కాబట్టి మేము కూడా పబ్లిక్ ఏమంటామంటే ఎవరికి అవసరం ఉన్నారో వాళ్ళే వచ్చి పోసుకోవాలని అంటున్నాము. మీరు పెట్రోల్ బంక్స్ కి ఏమైనా నిబంధనలు ఇవ్వడం జరిగిందండి? ఎందుకంటే పెట్రోల్ బంక్స్ లో విచలవిడిగా క్యాన్స్లలో కూడా పంపిస్తున్నారు. క్యాన్స్ లో మాత్రం పోస్తలేమండి, ఓన్లీ వెహికల్స్ లో పోస్తున్నాం. కానీ కొన్ని రూరల్ అవుట్లెట్ లా కొందరు కస్టమర్స్ భయపెట్టడం అది అవుతుంది. బట్ మేమైతే క్యాన్లలో పోస్తలేము. ఓకే, క్యాన్సర్లో పోయట్లేదు. ఇన్ కేస్ అలా పోసే వాళ్ళు కనిపిస్తే ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఏమైనా ఉంటుందా? మేము కూడా లోకల్ పోలీస్ సపోర్ట్ అడుగుతున్నామండి. ఎందుకంటే ఒకటేసారి అందరం రావడంలో మేము కూడా కస్టమర్ను హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్, ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉన్న సమయంలో కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. దాన్ని అరికట్టడానికి ఏం చేయబోతున్నారు? అంటే బ్లాక్ మార్కెట్ ఏమి రాదండి. మా దగ్గర పెట్రోల్ పంపులు అయితే ఫుల్ సఫిషియంట్ పెట్రోల్ ఉన్నది. దాదాపు ఒక సిటీలో 10 అవుట్లెట్స్ ఉంటే 2-3 డ్రై అయినా ఇంకా 7-8 అవుట్లెట్స్ లో స్టాక్ ఉంటున్నది. ఓకే, ఒక్కసారి న్యూస్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. పబ్లిక్ అయితే ఇప్పటికి కూడా ఫియర్ లోనే ఉన్నారు. ఆ ఫ్యూయల్ కొరత ఏర్పడుతుందేమో అని టెన్షన్ లోనే ఉన్నారు. అసలు వాళ్ళ స్పందన ఏంటి? వాళ్ళతో మీరు మాట్లాడారా? అంటే పబ్లిక్ మాట్లాడుతున్నాం, మేము కూడా పబ్లిక్ చెప్తున్నాం, ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళే తీసుకోమని చెప్తున్నాం. ఈ క్యాన్లలో వస్తే వాళ్ళకు కూడా అవాయిడ్ చేస్తున్నాం పోయకుండా. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న నిల్వల ప్రకారం ఇంకా ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇంకా 78 days వరకు మనకు ఇంధన కొరత ప్రాబ్లం లేదని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ అయితే ప్రాబ్లం అయితే వస్తుంది అనుకుంటలేము. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ డిసిషన్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.